బలిచక్రవర్తి మహానుభావుడైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేశాడు. చాలా కాలం శుశ్రూష చేసిన తర్వాత అడిగాడు ఒక రోజున శుక్రాచార్యుల వారు, నువ్వు ఏ సంకల్పంతో నాకు ఇలా శుశ్రూష చేస్తున్నావు అని. తెలుసుకోలేనంత అమాయకుడు కాడు. ఎందుచేత అలా శుశ్రూష చేస్తున్నాడో, తన ప్రయత్నంతో దేవలోకాన్ని దేవతల్ని గెలవలేక గురువుల ఆశీర్వచనము వలన మాత్రమే ఇది సంభవం అవుతుందని తనకి శుశ్రూష చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుల వారు రాజు యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసమని విశ్వజిత్ అనబడేటటువంటి యాగం చేశాడు. యాగము ఖచ్చితంగా స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములతో చేస్తే దాని హవిస్సు దేవతలకు వెళుతుంది, కాబట్టి దేవతలు అనుగ్రహిస్తారు అని. కాబట్టి దేవతలు ప్రీతి పొందారు. పరిపూర్ణమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి రథం, సూర్యుని యొక్క రథానికి ఉండేటటువంటి గుర్రములు ఎటువంటి ఉంటాయో అటువంటి గుర్రములు, బాణతూణీరములు, బాణములు, కవచము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైన రథం ఆ హోమంలోంచి బయటికి వచ్చింది.